హలో ఫ్రెండ్స్, ధీరేంద్ర సింగ్ ఇతను 1920లో స్థాపించిన ఏఏజే అనే హిందీ డైలీ న్యూస్ పేపర్లో చీఫ్ రిపోర్టర్గా పనిచేసేవాడు. అలహాబాద్ ఏరియాలోని లోకల్ న్యూస్ని కవర్ చేసే ధీరేంద్ర సింగ్ అప్పుడప్పుడు న్యూస్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వచ్చేది. అండ్ అతని ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బేసిక్గా ధీరేంద్రది బాగా కష్టపడి బ్రతికే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాగే ధీరేంద్ర బాగా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ అవడంతో సొసైటీలో ఇంకా ఆఫీస్లో తనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇయర్ 2014 డిసెంబర్ ధీరేంద్ర సింగ్కి ఒక న్యూస్ గురించి కాల్ వచ్చింది. ఎప్పట్లాగే ఆ న్యూస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం కాల్ చేసి వాళ్ళని కలవడానికి ధీరేంద్ర వెళ్ళాడు. కానీ ఆ రోజు రాత్రి ధీరేంద్ర ఇంటికి రాలేదు. ధీరేంద్ర ఇంటికి రాకపోవడంతో తన వైఫ్ అతను మొబైల్ ఫోన్కి కాల్ చేసింది. కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. దీంతో వెంటనే ధీరేంద్ర పనిచేసే ఏఏజే న్యూస్ పేపర్ ఆఫీస్కి ఆమె కాల్ చేసింది. బట్ ధీరేంద్ర ఆఫీసులో కూడా లేడని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. మేబీ రిపోర్ట్ కోసం వేరే ఊరు వెళ్ళుండొచ్చు, ఒక 2 డేస్లో వచ్చేస్తారులేండి, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆఫీస్ వాళ్ళు ధీరేంద్ర వైఫ్కి ధైర్యం చెప్పారు. కానీ ధీరేంద్ర ఎప్పుడు ఇలా చేసిందే లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు తన వైఫ్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేవాడు. అయినా కానీ ఆఫీస్ వాళ్ళు చెప్పడంతో 2 రోజులు వెయిట్ చేసి చూద్దామని చెప్పి ఆమె డిసైడ్ అయింది. నెక్స్ట్ డిసెంబర్ 16 2 రోజులైనా కానీ ధీరేంద్ర ఇంటికి రాలేదు. దాంతో అతని ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ధీరేంద్ర సింగ్ అండ్ అతని ఫ్యామిలీ బేరీ అనే ఒక చిన్న ఊరిలో ఉండేవాళ్ళు. బేరీ చాలా అంటే చాలా చిన్న ఊరు కావడంతో అక్కడ ఉండే అందరికీ ఒకరితో ఒకరికి పరిచయం బాగా ఉండేది. అలాగే ఇలాంటి చిన్న విలేజెస్లో న్యూస్ రిపోర్టర్స్కి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద సిటీస్లో ఎవరు పట్టించుకోరు, కానీ ఇలాంటి చిన్న చిన్న విలేజెస్లో న్యూస్ రిపోర్టింగ్ అనేది బాగా రెస్పెక్ట్ఫుల్ జాబ్. సో ధీరేంద్ర సింగ్ కనిపించకుండా పోవటం అనేది బేరీ విలేజ్లో ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. అటు పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవడంతో ధీరేంద్ర కనిపించట్లేదనే విషయం చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా పాకింది. అంతేకాదు ధీరేంద్ర మిస్సింగ్ గురించి పేపర్లో కూడా న్యూస్ ప్రింట్ అయింది. సో ధీరేంద్ర సింగ్ మిస్సింగ్ న్యూస్ ఆ ఏరియాలో బాగా వైరల్ అవడంతో పోలీసుల మీద ప్రెషర్ అనేది బాగా పెరిగిపోయింది. దాంతో పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ధీరేంద్ర మిస్ అవడానికి ముందు ఎవరెవరిని అతను కాంటాక్ట్ అయ్యాడు అనేది ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. ధీరేంద్ర సింగ్ కోసం వెతకటం మొదలుపెట్టాక పోలీసులకి ఒక అన్యూజువల్ ప్యాటర్న్ కనిపించింది. అదేంటంటే ధీరేంద్ర సింగ్ మిస్ అవడానికి కొన్ని నెలల ముందు అలహాబాద్ ఏరియాలో 3-4 కనిపించకుండా పోయారు. పోలీసులు ఇంకొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయగానే వాళ్ళకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడింది. గత కొన్నేళ్లగా దాదాపు 12 నుంచి 13 మంది మగవాళ్ళు అలహాబాద్ ఏరియాలో మిస్ అయినట్లు పోలీసులకు తెలిసింది. ఈ మిస్ అయిన వాళ్ళందరూ కూడా కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ అవడంతో వీళ్ళు మిస్ అయిన టైంలో వీళ్ళ గురించి పోలీసులతో సహా చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. సో అందుకనే వీళ్ళ కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే మిస్సింగ్ పర్సన్స్లో ఒక డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఇదేదో పెద్ద మ్యాటర్ అని చెప్పి పోలీసులకి అర్థమైపోయింది. సో ఇలా మిస్ అయిన వాళ్ళలో కామన్ విషయం ఏంటనేది పోలీసులు వెతకటం మొదలుపెట్టారు. వీళ్ళందరూ కూడా అలహాబాద్లో ఉంటారని తప్పించి మొదట్లో పోలీసులకి ఎలాంటి కామన్ థింగ్ కూడా కనిపించలేదు. నెక్స్ట్ డిసెంబర్ 19 ధీరేంద్ర సింగ్ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయ్యి 3 రోజులు అవుతుంది. పోలీసులు డిస్టర్బింగ్ ప్యాటర్న్ని పక్కన పెట్టి ధీరేంద్ర సింగ్ ఫోన్ కాల్ రికార్డ్స్ని చెక్ చేయటం మొదలుపెట్టారు. ధీరేంద్ర కాల్ లిస్ట్ అంతా కూడా నార్మల్గానే ఉంది. బట్ ఒక ల్యాండ్ లైన్ కాల్ తప్పించి ఆ కాల్ నైట్ 1 గంటకి ధీరేంద్ర చేస్తే 1 మినిట్ తర్వాత ఆ ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి ధీరేంద్రకి కాల్ వచ్చింది. ఈ ల్యాండ్ లైన్ గురించి ఎందుకు స్పెషల్గా డౌట్ వచ్చిందంటే ఆ కాల్ వచ్చింది నైట్ 1కి. ఇప్పుడు ధీరేంద్ర ఉంటున్న బేరీ లాంటి విలేజ్లో ప్రజలు మహా అయితే నైట్ 8-9 కల్లా పడుకుంటూ పోతారు. అండ్ బేరీ లాంటి ఊర్లో నైట్ 1 గంటకి కాల్స్ అనేవి చాలా అంటే చాలా రేర్. అలాగే అటు పోలీసులకి ఏ క్లూ కూడా దొరకపోవడంతో ఈ నైట్ 1 గంట కాల్ ఏంటా అని చెప్పి పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ కాల్ కన్వర్జేషన్స్ పోలన్ దేవితో జరిగాయని తెలిసింది. పోలన్ దేవి అంటే మీరు అనుకునే పోలన్ దేవి కాదు, ఈమె బేరీ విలేజ్లో ఒక పొలిటీషియన్. ఆ విలేజ్లో జరిగిన గ్రామ సభ ఎలక్షన్స్లో పోలన్ దేవి గెలిచింది. సో పోలీసులు వెంటనే పోలన్ దేవిని క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు. అయితే ధీరేంద్ర సింగ్ ఎవరో తనకు తెలియదని, మేబీ తన హస్బెండ్కి తెలిసుండొచ్చేమో అని చెప్పి పోలన్ దేవి పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే పోలన్ దేవి హస్బెండ్ని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. తన వైఫ్ పొలిటీషియన్ కాబట్టి న్యూస్ రిపోర్టర్ అయిన ధీరేంద్రతో అప్పుడప్పుడు మాట్లాడేవాడినని పోలన్ దేవి హస్బెండ్ చెప్పాడు. అలాగే ధీరేంద్ర మిస్ అయిన 3 రోజుల ముందు మాత్రమే ధీరేంద్రతో మాట్లాడానని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులకి
పూలన్ దేవి అలాగే అతని హస్బెండ్ మీద డౌట్ వచ్చినా కానీ సరిపడా ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇక చేసేదేం లేక పోలీసులు మళ్ళీ మిస్సింగ్ పర్సన్ ప్యాటర్న్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. మిస్ అయిన ఒక్కొక్క పర్సన్ పేర్లు బయటకు వచ్చాయి. ఒకరు గార్డ్గా పనిచేస్తే ఇంకొకరు టాటా సుమో డ్రైవర్గా పనిచేశారు. అండ్ అలాగే ఇంకొక అతను బ్లాక్ మ్యాజిక్ చేసే అతను. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ జాబ్. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అలాగే ఈ ముగ్గురితో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు. అయితే బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొదటి ముగ్గురులో ఒక కామన్ థింగ్ని పోలీసులు కనిపెట్టారు. అదే పూలన్ దేవి హస్బెండ్. ఈ ముగ్గురికి పూలన్ దేవి హస్బెండ్ కామన్ ఫ్రెండ్గా ఉన్నాడు. కానీ కామన్ ఫ్రెండ్ అనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేయలేరు. బట్ పూలన్ దేవి హస్బెండ్ ఈ కేసులో 2 సార్లు పోలీసులకు ఎదురయ్యాడు. సో ఖచ్చితంగా అతనికి మిస్సింగ్ పర్సన్స్తో ఏదో ఒక లింక్ ఉండే ఉంటుందని చెప్పి పోలీసులకు ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ పోలీసులు ధీరేంద్ర సింగ్ కేసు దగ్గరికి వెళ్ళారు. అసలు నైట్ 1 గంటకి ధీరేంద్ర సింగ్ పూలన్ దేవి హస్బెండ్కి ఎందుకు ఫోన్ చేశాడు? ఆ టైంలో ఫోన్ చేయాల్సినంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. పోలీసులకి ఏ క్లూ దొరకపోవడంతో పూలన్ దేవి హస్బెండ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులకు అతను తన పేరు రామ్ నిరంజన్ అని చెప్పాడు. కానీ అతను గురించి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి ఇంకొక పేరుందని తెలిసింది. అదే రాజా కొలందర్. 1962లో అలహాబాద్లో పుట్టిన రామ్ నిరంజన్ కోల్ ట్రైబ్కి చెందిన వ్యక్తి. అతనిది చాలా నార్మల్ చైల్డ్హుడ్. కానీ చిన్నప్పటి నుంచి అతనికి పవర్ అంటే బాగా ఇష్టం. ఏదో ఒక రకంగా అతను పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. అందుకనే తన పేరుని రామ్ నిరంజన్ నుంచి రాజా కొలందర్గా మార్చుకున్నాడు. అండ్ తన భార్య పేరును కూడా గోమతి దేవి నుంచి పూలన్ దేవిగా మార్చాడు. ఇతనికి 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ 3 మగపిల్లలకి ఏం పేరు పెట్టాడో తెలుసా? అదాలత్, జమానత్, ఆందోళన్. వీళ్ళ పేర్లని జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న వాటితో పెట్టి తన చేతిలో జ్యుడిషియల్ సిస్టమ్ అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. అయితే రాజా పవర్ హంగర్ జస్ట్ నేమ్స్ తాగలేదు. రామ్ రాజాగా మారి పవర్ కోసం పిచ్చి పనులు చేయటం మొదలుపెట్టాడు. ఆ పనులేంటో మీకు వీడియోలో ముందు తెలుస్తాయి. సో పోలీసులు మళ్ళీ రాజా కొలందర్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. రాజా మాత్రం నాకేం తెలీదు, అయినా మిస్ అయిన 14 మందిలో కేవలం ధీరేంద్ర సింగ్ తప్ప ఇంకెవరో కూడా నాకు తెలియదని చెప్పాడు. కానీ రాజా పిల్లలు చెప్పిన విషయాలు రాజా చెప్పిన విషయాలు మ్యాచ్ అవ్వకపోవడంతో రాజా నిజం చెప్పట్లేదని పోలీసులకి డౌట్ వచ్చింది. దాంతో పోలీసులు రాజాని కస్టడీలోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. అయితే పోలీసుల కస్టడీలోకి వచ్చిన వెంటనే రాజా బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. విచిత్రంగా నడిచేవాడు, విచిత్రంగా మాట్లాడేవాడు. నిజం చెప్తాను, కానీ ఆ నిజం విన్న తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేయలేరని చెప్పనేవాడు. ఇంకోసారి అయితే పోలీసులని ఒక డిమాండ్ చేశాడు. నేను నిజం చెప్పాలంటే నాకు ఒక కుక్కర్ నిండా పప్పు కావాలని చెప్పన్నాడు. అది మొత్తం తాగిన తర్వాతే నేను నిజం చెప్తానని చెప్పి పోలీసులతో అన్నాడు. పోలీసులు రాజా చేసిన విచిత్రమైన డిమాండ్ని చూసి ముందు షాక్ అయ్యారు. బట్ వేరే దారి లేకపోవడంతో పోలీసులు ఆ డిమాండ్ను ఒప్పుకొని కుక్కర్ నిండా పప్పు తీసుకొని రావడానికి రెడీ అయిపోయారు. కానీ రాజా మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఆ పప్పుని తానే వండుకుంటాడని, దానికి కావలసిన సామాన్లన్నీ కూడా పోలీసులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులు తను డిమాండ్ చేసినట్లే అన్ని సామాన్లు తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టారు. సో మొత్తానికి ఆ పప్పుని వండి మొత్తం తాగేసిన తర్వాత పోలీసులని నైని అనే ప్లేస్కి తీసుకొని వెళ్ళాడు రాజా. ఈ నైని అనేది బేరి విలేజ్ అవుట్స్కట్స్లో ఉండే ఒక ప్లేస్. ఆ ప్లేస్లో ఉన్న ఒక ఫామ్ దగ్గరికి రాజా పోలీసులని తీసుకొని వెళ్ళాడు. ఆ ఫామ్ హౌస్ చూడటానికి చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. చుట్టూ అంత చెట్లతో మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఎవరిది ఫామ్ హౌస్ అని పోలీసులు రాజాని అడిగినప్పుడు దానికి రాజా ఇది ఇల్లు కాదు, రాజా కొలందర్ కోర్ట్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. ఇది రాజా కొలందర్ కోర్ట్, ఇక్కడ రాజా న్యాయం చెప్తాడంటూ అతను థర్డ్ పర్సన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజా తన టైంని వేస్ట్ చేస్తున్నాడు అనుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. కానీ రాజా పోలీసులని ఆగమని చెప్పి అక్కడున్న ఒక సంచిలో చేపెట్టి మెల్లిగా ఏదో తీయటం మొదలుపెట్టాడు. ఏం తీస్తున్నాడని చెప్పి పోలీసులు రాజాని అలాగే చూస్తుండిపోయారు. రాజా ఆ బ్యాగ్లో నుంచి ఒక పుర్రెను బయటికి తీశాడు. అంతే, అక్కడున్న పోలీసులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. కొంతమంది పోలీసులు రాజాని పారిపోకుండా పట్టుకుంటే ఇంకొంతమంది ఫామ్ హౌస్ మొత్తాన్ని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ రాజా మాత్రం ఏమాత్రం భయపడకుండా కామ్గా అలా నించొని
ఈ పుర్రె కాళీచరణ్ శ్రీవాస్తవ్ అని చెప్పి పోలీసులతో అన్నాడు. ఇటువైపు పోలీసులకి చాలాసేపు వెతికిన తర్వాత ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో ఒక డైరీ ఉంది. ఆ డైరీలో మిస్ అయిన 14 మంది పేర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ కాళీచరణ్ పేరుంటే లాస్ట్ ధీరేంద్ర సింగ్ పేరుంది. పోలీసులు వెంటనే రాజాని ఆ డైరీలో వాళ్ళ పేర్లు ఎందుకు రాశావని చెప్పి అడిగారు. వాళ్ళందరినీ నేనే చంపాను, ఎక్కడ పూడ్చిపెట్టానో కూడా చూపిస్తాను రండి అని చెప్పి పోలీసులకు చెప్పాడు. అతను చూపించిన ప్లేసెస్లో తవ్విన తర్వాత మరో 3 పుర్రెలు కనిపించాయి. ఆ పుర్రెల మీద పెయింట్ వేసినట్టు కనిపించింది. ఏంటా అని చెప్పి చూస్తే అది ఎవరు పుర్రె గుర్తు పెట్టుకోవడం కోసం దాని మీద అలా పెయింట్తో మార్క్ చేశానని చెప్పి రాజా పోలీసులతో అన్నాడు. అటు పోలీసులు కంగారు పడుతున్నా కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రాజాతో మాట్లాడటం మొదలుపెట్టారు. కేవలం పుర్రెలే ఉన్నాయి, వీళ్ళ బాడీలు ఎక్కడున్నాయి అని చెప్పి పోలీసులు అడిగారు. ఆ క్వశ్చన్కి రాజా చెప్పిన ఆన్సర్ విన్న పోలీసులకి వెన్నులో వణుకు పుట్టింది. ఈ ప్రపంచంలో మనిషికున్న అంత తెలివి మరి ఏ ప్రాణికి కూడా ఉండదు. ఆ తెలివంతా మనిషి తల్లోనే ఉంటుంది. సో నాకంటే తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. ఆ తెలివైన వ్యక్తి తల్లో ఉన్న తెలివి మొత్తాన్ని నా సొంతం చేసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుందని పోలీసులతో అన్నాడు. అలా ఫస్ట్ కాళీచరణ్ని చూసినప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగిందన్నాడు. మెల్లిగా అతనితో ఫ్రెండ్షిప్ పెట్టుకుని ఒకరోజు అతన్ని తన ఫామ్ హౌస్కి పిలిచి అక్కడే చంపేశానని చెప్పన్నాడు. ఆ తర్వాత హెడ్ని బాయిల్ చేసి కాళీచరణ్ బ్రెయిన్ని సూప్ చేసుకొని తాగని చెప్పన్నాడు. అలా బ్రెయిన్ సూప్ తాగిన వెంటనే రాజాకి ఎక్కడో జ్ఞానం వచ్చినట్టు ఫీలింగ్ కలిగిందంట. ఇంకక్కడి నుంచి తనకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళని ఫామ్ హౌస్కి తెచ్చి చంపేసి వాళ్ళ హెడ్ని తన దగ్గర పెట్టుకొని బాడీని పడేసేవాడు. అండ్ ఆ హెడ్తో తను సూప్ చేసుకొని తాగేవాడు. రాజా కొలందర్ ఇలా 14 మందిని చంపేశాడు. అయితే రాజా కథ బయటపడింది మాత్రం ధీరేంద్ర సింగ్ మిస్సింగ్తో. మ్యాటర్ ఏంటంటే ధీరేంద్ర సింగ్కి రాజా తన ఫామ్ హౌస్లో చేస్తున్న అరాచకాల గురించి తెలిసిపోయింది. రాజా కొలందర్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాయాలని చెప్పి ధీరేంద్ర సింగ్ డిసైడ్ అయిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రాజా ధీరేంద్ర సింగ్ని తన ఫామ్ హౌస్కి రప్పించి తన బావమర్ది సహాయంతో ధీరేంద్రని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత రాజా ధీరేంద్ర సింగ్ తల నరికేసి తలని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెరువులో పడేశాడు. అలాగే తన బాడీని వేరే దగ్గర పడేశాడు. రాజా కొలందర్ కేసు కోర్టులోకి 2001లోకి వెళ్తే అతనికి శిక్ష మాత్రం 2012లో పడింది. అయితే ట్విస్ట్ ఏంటంటే తను చేసినవన్నీ పోసగుచ్చినట్లు పోలీసులకు చెప్పి తను పాతిపెట్టిన శవాల్ని చూపించిన రాజా మీడియా ముందు మాత్రం తనకేమీ తెలియనట్లు యాక్ట్ చేశాడు. తను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేని కొంతమంది ఇలాగ ప్లాన్ చేసి నన్ను ఇరికిచ్చారని చెప్పి స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా ఇతని మీద నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది. ఆ డాక్యుమెంటరీ కోసం ఇతను ఉంటున్న జైలుకి వెళ్ళి ఇతన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. అసలు ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నిజం ఇతనే ఆ 14 మందిని చంపి వాళ్ళ బ్రెయిన్స్ని తినేశాడని చెప్పి అనిపిస్తుంది. అసలు తనకి నాన్ వెజ్ అలవాట్లేదని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఇతను ఫామ్ హౌస్లో దొరికిన స్కల్స్ ఇతను పోలీసులకి చెప్పిన విషయాలన్నీ కూడా వేరే స్టోరీ చెప్తున్నాయి. నేను చాలా క్యానిబలిజం కేసెస్ గురించి చాలా విన్నాను. బట్ వాటన్నిటికంటే మోస్ట్ వియర్డ్ కేసు ఏదైనా ఉందా అంటే అది ఇదే అని చెప్పాలి. వేరే వాళ్ళ బ్రెయిన్ తింటే వాళ్ళకి తెలివి వస్తుందనే నమ్మకంతో 13 మందిని చంపి తనను పట్టించాలనుకున్న జర్నలిస్ట్ని చంపి దొరికిపోయిన రాజా కొలందర్ని రాక్షసుడు అంటాం కరెక్ట్ కాదు. ఇతనికి వేరే కొత్త పేరు పెట్టాలి. ఆ పేరేంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.